అది మనిద్దరికీ తెలుసు. అలాంటిది ఈరోజు భూమి కోసం ఆయన గారి చేతిలో ఓడిపోవడానికి సిద్ధమయ్యాడు. ఓడిపోతే శరశ్చంద్ర గారు భూమిని కూతురుగా ఒప్పుకుంటారన్నది అబద్ధమని తెలిసాక అదే శరశ్చంద్ర గారితో భూమికి ఆశీర్వాదం ఇప్పించటానికి ఆయన మీద గెలిచాడు. ఇన్నాళ్లు భూమిని ద్వేషిస్తూ వచ్చినవాడు ఎప్పటికి మారతాడో, అసలు మారతాడో లేదో, మారకపోతే భూమి జీవితం ఏమైపోతుందోనని నేను పడిన దిగులు పోయిందండి. ఈ విషయం పంచుకుందామని మీతో ఇలా మాట్లాడుతున్నాను. శారదా, నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. నా కొడుకు అంతే. వాడు ప్రేమిస్తే వాడు ప్రాణం కంటే ఎక్కువగా భావించే ఆత్మాభిమానాన్నే కాదు, ప్రాణం కూడా ఇచ్చేస్తాడు. వాడి ప్రేమ ఒక వరం. ఏనాటికైనా ఆ వరం నాకు దక్కుతుందనే ఆశతోనే బతుకుతున్నాను శారదా. ఎక్కడైనా ఇందాక ఈయన శారద ఇద్దరు కనిపించకుండా పోయారు. ఎక్కడ అని అడిగితే వాష్రూమ్ అని నన్ను తిట్టారు కూడా. ఇప్పుడు కొలిసి దొరికితే ఉతికి ఆరేస్తాను. ఎక్కడ? ఈరోజు జరిగిన సంఘటనతో ఆ ఆశ నమ్మకంగా మారింది. ఏదో ఒకరోజు వాడి నిజం తెలుసుకుని నన్ను అర్థం చేసుకుని నన్నువాడు నాన్న అని పిలుస్తాడు. నాన్న అని పిలుస్తాడు. అలా వాడు నన్ను నాన్న అని పిలిచిన ఆ క్షణం నా జీవితం ముగిసిపోయినా పర్వాలేదు శారదా. అయ్యో, ఏంటండి ఆ మాటలు? అంతకన్నా నేను నేను నీతో మాట్లాడడానికి ఇంకేం లేదు. సడన్ గా మీకేమైందండి? శారదా, నీ వెనకాల మీరా వస్తుంది. అందుకే అలా గట్టిగా అరుస్తాను. నువ్వు కూడా ఏదో ఒకటి మేనేజ్ చేయి.